బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని కేటీఆర్ గారు ఇప్పుడు ఇంకో మరో విషయం చూస్తుంటే బతుకమ్మను అంటే మీ హైదరాబాదు పరిసర ప్రాంతాలకే పరిమితమైన బతుకమ్మను ఖండాంతరాలు తీసుకెళ్ళంటే అమెరికా లాంటి దేశాలలో కూడా బతుకమ్మను జరుపుతున్నారు కవిత గారు. అంటే హైదరాబాద్ పరిమితమైన తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా చేసుకునే బతుకమ్మని ఖండాంతరాలు సాధించిన ఘనత కూడా కవిత గారికే దక్కింది కదా, అది కాదంటారా? ముందు ఎప్పుడు బతుకమ్మ ఆడలేదండి తెలంగాణలో. అంటే ఖండాంతరాలు దాటిపోయింది కదా, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మని విస్తరింపజేశారు కవిత గారు. అది ఆమె వ్యక్తిగత ప్రాబల్యం కోసం ఖండాంతరాల కోసం పోయి ప్రచారం చేసుకుందాం. మేము ఏమంటున్నాం, బంగారు తెలంగాణ బతుకు తెలంగాణ కావాలి, అది మర్చిపోతున్నారు వీళ్ళని చెప్తున్నాం. బతుకమ్మ ఓకే, బతుకమ్మ ఆడడానికి మీరు చెప్తున్నారండి. మా ముఖ్యమంత్రి గారు బతుకమ్మ ఆడడానికి మా తెలంగాణ ఆడబిడ్డలకి 10 కోట్లు బహుమతికి ఒక సంవత్సరం ఇచ్చాడు, 10 కోట్లు బహుమతికి ఒక సంవత్సరం ఇచ్చాడు, 15 కోట్లు ఒక సంవత్సరం. 3 సంవత్సరాల 35 కోట్లు బతుకమ్మ ఆడనీకనే డబ్బులు రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఏ తెలంగాణ ఆడబిడ్డకు ఒక 35 రూపాయలు చెందేయండి, ఎక్కడ పోయినాయండి డబ్బులు? ఎక్కడ ఖర్చు పెట్టారండి? ఎవరి కోసం ఖర్చు పెట్టారండి? ఎవరి ప్రతిష్ట కోసం ఖర్చు పెట్టారు? మేము బతుకమ్మ కొత్తగా ఆడట్లేదండి. మా అమ్మమ్మలు ఆడారు, మా తాతమ్మలు ఆడారు, మేము ఆడాము, అందరం ఆడాము. మీరు కూడా ఆడారు బతుకమ్మ? మంత్రిగా ఉన్నప్పుడు ఆడారా? మంత్రికి ఎట్లా ఆడతామండి? మంత్రి కూడా పబ్లిక్తో ఆడి పాడాలి కదా. ఎవరి ఇళ్ళ కాడ వాళ్ళని చేసుకునే వాళ్ళమండి బతుకమ్మ. వీళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట కోసమో వీళ్ళు ఏదో దాన్ని కూడా మేమే తీసుకొచ్చాము, మేమే బతికిచ్చాము అనే లెవెల్లో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడింది వాళ్ళకంతే. వీళ్ళు చేసిన ప్రచారం వల్ల, వీళ్ళు పెట్టిన ఖర్చు వల్ల ఏ ఒక్క తెలంగాణ ఆడబిడ్డకైనా ఏమైనా మేలు జరిగిందా? ఇప్పుడు బతుకమ్మ మంత్రిగా బతుకమ్మ ఆడడం తప్పంటారా? మంత్రి అంటే మంత్రి హోదాలో బతుకమ్మ ప్రజలతో అంటే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడడం తప్పంటారా? నేను ఆడాను, నాకు అదృష్టం లేదు కదండి. ఓకే, నేను ఆడకూడదు కదా. మీరు ఆడకూడదని అంటే ఆచారం ప్రకారం ఆడకూడదని మీరు బతుకమ్మకు దూరంగా ఉండిపోయారు అంటారు. అంటే ఆడాలని మనసులో ఉండిందా? అంటే నేను మా వారు ఉన్నప్పుడు మేము ఆడేవాళ్ళం కదా. ఓకే, సార్ ఉన్నప్పుడు ఆడారు, తర్వాత అంటే ఆచారాల ప్రకారం ఆడకూడదు కాబట్టి మీరు బతుకమ్మకి దూరంగా ఉండిపోయారంటారు. ఏది చేసినా తెలంగాణలో మొదలు మేమే చేసాం, ఏది మొదలు పెట్టినా అది మేమే మొదలు పెట్టాం. ఏది మొదలు పెట్టినా మేము కదండి, నేను మొత్తం ఏది మొదలు పెట్టినా మేమే మొదలు పెట్టాం, ఏది చేయబోయినా మేమే చేయబోతున్నాం అని చెప్పుకుంటున్న ఈ కుటుంబానికి గట్టి సమాధానమే వస్తుంది. ఈ సమాధానం అదే కేసీఆర్ కుటుంబానికి గట్టి సమాధానమే వస్తుంది. ఎలాంటి సమాధానం వస్తుందని మీరు ఎటువంటి సమాధానం? రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ సమాధానాలే ఉంటాయి. రానున్న రోజుల్లో జనాలు ఏ విధంగా వీళ్ళని తిరగొడతారు, రాజకీయంగా ఏ విధంగా వీళ్ళ అజెండాని ఫెయిల్ చేస్తారని రానున్న రోజుల్లో తొందరలో మీరు చూస్తారు. ఏ ఒక్క విషయమైనా నాగరాజరావు గారు, ఏ ఒక్క విషయమైనా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దానం పూర్తిగా చేయగలిగినారు. వాగ్దానాలు, అభివృద్ధి ఇవన్నీ పక్కన పెడతాం. తెలంగాణ అంటే ఏంటండి? స్వాభిమానం. మా ఆత్మగౌరవం కోసం, మా ప్రాంతం కోసం కొట్లాడినాం. ఓ కుటుంబం కింద ఇలా నలవబడుతున్నాం. మాకు మా ఆత్మగౌరవంతో మేము బతకగలుగుతున్నాం మీరు భావిస్తున్నారు? ప్రజలు ఆకాంక్షించే ఓట్లేసి గెలిపించారు కదా. ఇలా కాదని నేను చెప్తున్నాను. అట్లంటే ప్రజలు ఇంకో దాన్ని కూడా ఓట్లేసారండి. వాళ్ళ కుటుంబానికి ఓట్లేసి గెలిపించారు ప్రజలు. అదే కుటుంబానికి ఓట్లేసి గెలిపించారు కదా. ప్రశ్నించడంలోనే ఉంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు తెలంగాణలో ఎన్నికలప్పుడు? మీరు ఓట్లు వేయండి, టీఆర్ఎస్ పార్టీని గెలిపియండి, ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. చేశాడా? మాట తప్పినట్టు కదా. ఆయన కోసం వేసారా ఓట్లు? లేదండి, మేము ఏమంటాం, సమయం వస్తుందండి, అవకాశం కోసం చూస్తున్నారు, అదే చెప్తున్నా. మీరు రాజ్యాధికార కోసం మీరు పోరాడుతున్నట్లు అనిపిస్తోంది తప్పితే అదే దళితులు మాకు అన్యాయం జరిగింది, ఈరోజు దళితుల్లో వర్గీకరణ కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో అదే దళితులు ఈరోజు మమ్మల్ని మోసం చేశారు, కేసీఆర్ మమ్మల్ని మోసం చేశారు, మా దళిత బిడ్డకు సీఎం కుర్చీ ఇస్తారని మోసం చేశారని ఎక్కడా కూడా దళితులు పోరాటం చేయడం లేదు కదా. దళితులు ఎంత మానసికంగా రగిలిపోతున్నారో తెలుసండి. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారండి. ఇది అవకాశం. నేనేమంటున్నాండి, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పాడు? నేను తెలంగాణ వస్తే కాపల కుక్కలాగా ఉంటాను, మీరు ఓట్లు వేయండి, ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేస్తుంటే తెలంగాణ వాళ్ళందరూ కూడా దళిత బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడని ఓట్లేశారు. దెబ్బ తగిలినోడు అమ్మా నరిస్తే బాగుంటుంది కానీ దెబ్బ తగలని వారు అమ్మా టైం వచ్చినప్పుడు అమ్మా నరుస్తారో రాయి తీసుకొని ఇస్తారో అప్పుడు చూస్తారండి. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలండి. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడానికి దళిత బిడ్డను సీఎం చేస్తారని చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు గొంతెత్తి చెప్తున్నామండి. దళిత బిడ్డ ఆయన ఏమంటాడు ముఖ్యమంత్రి? మాట ఇస్తే మాట తప్ప తల కోసుకుంటా అంటాడు, మెడకాయ కోసుకుంటా అంటాడు. అక్కడే మెడకాయ కోసుకోవాలి. మరి దళిత బిడ్డను చేస్తాను
ఈరోజు ఎంతమంది మీద ఆరోపణలు వచ్చినా ఒక్క ఎమ్మెల్యేని కానీ పక్క జరుపుతలేడు, ఒక మంత్రిని కానీ పక్క జరుపుతలేడు. కానీ రాజయ్య గారు ఏం చేయకపోయినా ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసి పక్క జరిపేసిండు. ఎందుకంటే ఆయన బాగా పనిచేస్తున్నాడు, హాస్పిటల్లో పోయి వండుకుంటున్నాడు, నాకన్నా బాగా పేరు వస్తున్నదని ఈర్ష్యతో తీసేసిండు అంటాం మేము. ఎక్కడండి ఒక ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ అని పేరు పెడితే అంబేద్కర్ పేరుని కూడా సహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంబేద్కర్ పేరుని కూడా తీసేశారు. ఎస్, దళిత సోదరులకు ఈరోజు వాళ్ళు మర్చిపోతారు అనుకోకండి, వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఏ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి పాలన చేస్తుంది ఈ ప్రభుత్వం, ఆ అహంకారాన్ని దించనీకే ప్రజలు సిద్ధంగా ఉంటారండి. అవకాశం కోసమే చూస్తున్నారు. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.